హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ ఇంకా రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. కనీసం ఒక 50 మంది సబ్స్క్రైబర్స్నైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో చూద్దాము. ఇంకా అలాగే రెసిపీస్ నచ్చుతున్నాయి, వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఒక 50 మంది అయినా సరే అనుకుంటున్నాను. చూద్దాం, కొత్త వాళ్ళు కావచ్చు లేదా పాత వాళ్ళే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేసుకోండి. ఆ తర్వాత ఇంక ఇవాళైతే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తాను. సో ఇంక పిల్లలు, మా వారు అందరూ అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఇంక ఇంట్లో పని అయ్యింది. ఇది 1 వీక్ నుంచి అనుకుంటున్నానండి. చెప్పుల స్టాండు గుమ్మం దగ్గర ఉంది కదా, అది తీసి ఈ చివరికి పెట్టేద్దాం అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు చెప్పులు విడిచినప్పుడు అన్నిసార్లు లోపల పెట్టరు కదా, లోపల అంటే ఈ చెప్పుల స్టాండ్లో పెట్టట్లేదు, బయట విడిచేస్తున్నారు. సో అప్పుడు ఏంటంటే నాకు గుమ్మం ముందు చెప్పులు అలా ఉంటే నాకు నచ్చదు. అసమానం నేను బయటకు వచ్చి పెట్టలేను కదా. సో వాళ్ళకైతే అరుస్తూనే ఉంటా, పెట్టేస్తారు, అరిచినప్పుడు పెట్టేస్తారు. కానీ ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏంటి అంటే ఇంకా అలా వదిలేస్తారనమాట చెప్పుల్ని బయట. సో అది నాకు నచ్చట్లా. అందుకని చెప్పి ఇంకా ఈ చెప్పుల స్టాండ్ని ఇటువైపు జరిపేసా. అది కాకుండా చెప్పులు స్టాండ్ మధ్యలో ఉన్నాయి కదా, అవి విరగ్గొట్టేశారు వీళ్ళు. విరగ్గొట్టడం అంటే అదే వచ్చేసి మనం పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ వాటిని. సో సరే అని చెప్పేసి అవన్నీ కూడా సెట్ చేసేసి ఇంక ఇలా పెట్టేసా. ఇంక ఇక్కడంతా కూడా క్లీన్ చేసేసి మొక్కలు మేడ మీద ఇండోర్ ప్లాంట్స్ ఇది వరకు ఉండేవి కదా, సో అవి తీసుకొచ్చి మళ్ళీ అంటే పెట్టేద్దాంలే అని. మేడ మీద ఏంటి అంటే చిగుర్లు కొంచెం బాగా వచ్చాయన్నమాట. సో అవి ఇంకా అలా ఉన్న మళ్ళీ ఎండిపోతాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా అసలే చలికాలం కూడా అయిపోయింది కదా, అందుకని చెప్పి అవి తీసుకొచ్చి కింద పెట్టేద్దామని ఇంక ఇక్కడంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా గుమ్మం తుడిచేస్తూ ఉన్నా. ఏమైనా అండి, ఈ గుమ్మం తుడిచేటప్పుడు మాత్రం ఎందుకో నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ ఏ ఉండదు. ఎందుకంటే పక్క వాళ్ళ గుమ్మం కూడా తుడవాలి. పక్క వాళ్ళ గుమ్మం తుడవడానికి నాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మాప్ పెట్టినప్పుడు గబుక్కుని వాళ్ళు వచ్చి తడిగా ఉందని మళ్ళీ ఏమైనా అంటారా అట్లా, అంటే జారి పడినా లేకపోతే ఏమైనా పోనీ నా వరకే క్లీన్ చేసుకుందామా అంటే నేను అలా ఉండలేను. వైజాగ్లో ఏంటి అంటే చిన్న బాల్కనీ అయినా సరే మొత్తం బాల్కనీ మాదే కదా అన్నట్లు. ఇక్కడ ఏంటి అంటే ఆపోజిట్ ఇల్లులు ఉంటాయి. సో ఇక్కడి వరకు అంటే మా గుమ్మం వరకు నీట్గా ఉండి అక్కడ డస్ట్ ఉన్నా లేకపోతే చెప్పులున్నా నాకు అదొక ఓసిడి అనమాట. సరే అని చెప్పేది వాళ్ళ చెప్పులు కూడా సైడ్కి ఒక కార్నర్కి అలా పెట్టేసి ఇంకా గుమ్మం అయితే తుడిచేసి మాప్ అయితే పెట్టేస్తాను. మాప్ పెడితే మాత్రం అండి నిజానికి వాళ్ళు ఎవరో నాకు తెలీదు. అంటే ఇదివరకు ఉండేవాళ్ళు ఖాళీ చేసేసారనమాట. వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు. ఒక 2-3 మంత్స్ అవుతున్నట్టుంది వాళ్ళు వచ్చి, అదే 2 మంత్స్ అవుతుంది. అయితే అయినా సరే గుమ్మం అయితే తుడిచేస్తాను. నాకు ఆ గుమ్మం తుడిచినప్పుడు మాత్రం కొంచెం కంగారు వస్తుంది. అదే మాప్ పెట్టాను కదా, గబుక్కున వాళ్ళు అడుగు బయటేసినప్పుడు జారుతారేమో అని టెన్షన్ వస్తుంది. కానీ అలా అని పెట్టకుండా ఉండలేను. సో మొత్తం అంతా అక్కడి వరకు మాప్ పెట్టేసి చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను. అది మంచి హ్యాబిటో రాంగో మరి నాకు తెలియదు, కానీ అలా అలా చేయడం నాకు అలవాటైపోయింది. కానీ ముగ్గు అయితే వేయనులేండి. సో వాళ్ళకి ముగ్గేసి వాళ్ళు ముగ్గేసుకుంటారండి. హిందీ వాళ్ళైనా సరే ముగ్గు అయితే పెడతారు. సో కానీ నేనైతే ముగ్గు అయితే ఏం పెట్టనులేండి, మా గుమ్మం వరకే వేసుకుంటాం ముగ్గు. సో ఇంకా అలా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత ఇంక పైకి వచ్చాను ఇవి మొక్కలు పట్టుకెళ్దామని చెప్పి. ఇదిగోండి ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి కదా, సో అవన్నీ బాగా చిగుర్లు వచ్చి ఆకులు వచ్చేసాయి. రోజా మొక్క మాత్రం ఎండిపోయిందండి, మళ్ళీ కింద నుంచి చిగుర్లు వస్తున్నాయి. ఆ కుండీ సరిపోలేదు, కుండీ మార్చాలి. ఇంకా చామంతి పువ్వు మొక్కలు కూడా కింద నుంచి చిగుర్లు వస్తున్నాయి. అది కూడా రోజా మొక్క కూడా ఇంకా కొంచెం మంచి కుండీలో అంటే వైట్ కలర్ కుండీలో వేసేద్దాం అనుకుంటున్నాను. సాయంకాలం అలాగా వీలు చూసుకొని వేసేస్తా. సో ఇంక ఇవి మాత్రం బాగా వచ్చేసాయి, గుబురుగా వచ్చాయి. ఆ 1-2 మాత్రం ఇలాగా ఎక్స్ట్రా ఎదిగాయి కదా, వాటిని కట్ చేసేస్తే గుబురుగా ఉంటుంది అనమాట, కొంచెం ఇలా బుషీగా బాగుంటుంది కదా. ఇదివరకు ఇవేవి లేవు, ఆకులు మొత్తం అంతా ఎండిపోయి కాడలు ఒకటే ఉన్నాయి. ఇవి బాగా వచ్చేస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం లైట్ తగిలితే చాలు, ఎండలో మాత్రం ఉండకూడదు. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మొక్కల్ని తీసుకొచ్చి మేడ మీద పెట్టేయడం. పొడి మేడ మీద పెట్టి వెంటనే కిందకి తీసుకెళ్ళిపోవాల్సింది. నేను అంటే చలికాలమే కదా చల్లగా ఉంటుందిలే అనుకున్నాను, కానీ కాదు, ఆ ఎండకి అన్నీ వాడిపోయాయి. అవన్నీ కట్ చేసేసి నీడలో పెట్టాను. ఇప్పుడు నీడలో పెట్టడం వల్ల మళ్ళీ ఆకులన్నీ ఇలా మంచిగా వచ్చాయి అన్నమాట. ఇండోర్ ప్లాంట్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే
లైట్ ఉండే చాలు మంచిగా ఎదిగేస్తాయి. ఎండ అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఇంక ఈ 2 అండి. ఈ మొక్కకి దిష్టి తగిలిందో ఏమో తెలియట్లేదండి. సరే అని చెప్పి ఆకులు మొన్నే అసలు మీకు చూపించాను కదా! ఒక 10 డేస్ బ్యాకు. ఎంత వచ్చిందో. నీ బాగా గుబురుగా ఉండింది. మళ్ళీ ఒక 4, 5 ఆకులు ఎండిపోయాయి. 4, 5 ఆకులన్నా కూడా అవి చాలా పెద్ద పెద్ద ఆకులు కదా! చూడండి ఇంకా యెల్లో కలర్‌లో అయిపోతున్నాయి ఆకులని చెప్పి ఇంకా అవి కూడా ఇక్కడ పెట్టా బాల్కనీలో. అంటే కొంచెం సన్‌లైట్ తగులుతది కదా! అందుకని. కానీ తులసమ్మ మాత్రం పెడితే ఉండట్లేదండి. అంటే సరిపోవట్లే ఎండ. ఇంక మొత్తం అంతా ఇంక క్లీన్ చేసేసి ఆ చివరకు పెట్టేశాను. ఇంకా ముగ్గది పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా వంట చేసుకొని తినాలి గదా! పప్పయితే ఉంది. ముందు రోజు పప్పు చేశాను. సో, పప్పుతోటి కాకరకాయ ఫ్రై చాలా బావుంటది. ముందు రోజు చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా ఆ రోజు చేయలా. ఇంక ఇప్పుడైతే చేస్తున్నాను. ఇంక అలాగే ఉండిపోతున్నాయి కాకరకాయలు. లేదు పప్పుతోనే బావుంటది. చారుతో బాగోదు. సో, పప్పు ఉన్నప్పుడే కాకరకాయ ఫ్రై బావుంటది రెండిటి కాంబినేషను. సరే ఇంక ముందు రోజు నైట్ చేసిన పప్పుంది. ఇంక ఇప్పుడే చేసేసుకుందాంలే అని చెప్పేసి ఇంక మార్నింగ్ అయితే పెట్టలా పిల్లలకి. పప్పు పిల్లలు తినరు. అంటే బాక్స్‌లో సాంబారు, రసం అయితే తింటారు గానీ, పప్పు గట్టిగా అయిపోద్ది గదా! సో, వాళ్ళు తినరు. వాళ్ళ కోసం ఏంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసా అనమాట. సో, ఇంకా పప్పు అలాగే ఉంది. సో, పప్పుతోటి కాకరకాయ ఫ్రై ఇంకా నైట్‌కి కూడా వంట చేయాల్సిన పని ఉండదు. సో, ఈ కాకరకాయలకి ఏంటి అంటే మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, మీడియం సైజు. అందుకని ఇంక అలాగే గుత్తి కాకరకాయల్లాగే ఉంటే బావుంటదని ఇంక ముక్కలు కట్ చేయలేదు. ఆ పైనున్న పొట్టు వరకు తీసేసాను. తీసేసి ఒకసారి మధ్యలో ఘాటు పెట్టుకొని నీళ్ళల్లో ఒకసారి మంచిగా కడిగేసి ఒక్కసారి ఉడికిస్తున్నాననమాట. జస్ట్ ఒక 30, 40% కుక్ చేస్తున్నాను. అప్పుడేంటి అంటే అవి ఉడికినప్పుడు ఇప్పుడు కడిగినప్పుడు కొంచెం చేదు పోద్ది. ఉడికినప్పుడు ఇంకొంచెం చేదు పోద్ది. అలానే కాకరకాయ చేదు లేకుండా అయితే ఉండదు కదా! కొంచెమైనా చేదు ఉంటది. మరీ తినలేనంత చేదు కాకుండా బావుంటదనమాట. ఒకసారి ఇదిగోండి వాటర్‌లో ఇలా మంచిగా కడిగేసి, ఉప్పు, పసుపు ఏసేసి స్టవ్ మీద ఒక 30-40% కుక్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బావుంటది. చింతపండు రసం కూడా యేసుకుంటారు. అంటే చేదు పోవడానికి. కానీ నేనైతే చింతపండు రసం ఏమి వేయలేదు గానీ, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అంతే. సింపుల్‌గా పల్లీ కారం అండి. పల్లి, వెల్లుల్లి కారంతోటి చేస్తున్నాను. బావుంటది. పల్లీలని వేయించుకొని కొంచెం ఎల్లుల్లిపాయి, ఉప్పు, కారం ఏసి దంచుకొని చేసుకుంటే కాకరకాయ ఫ్రై సింపుల్‌గా అయిపోద్ది. బావుంటదనమాట. సో, అదైతే ఇంక అలా స్టవ్ మీద పెట్టేసాను. ఆ తర్వాత ఇంకా ఇలా పడిన గిన్నెలని అలా షింక్‌లో ఏసేయకుండా జస్ట్ ఇలా వాటర్ తోటి క్లీన్ చేసి పెట్టేస్తానండి. ఎందుకంటే అంటే ఇవి గిన్నెలు ఇప్పుడు జస్ట్ అలా కాకరకాయ కడిగిందే కదా! సోప్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పి అలా కడిగేసి అలా పక్కన పెట్టేసుకుంటా ఉంటా. షింక్‌లో ఏసినా సరే మళ్ళీ కడగాల్సింది నేనే కదా! బోలెడన్ని అయిపోతాయి. అందుకనే ఎప్పుడు పడినవి అప్పుడు అలా పెద్ద పెద్దవి మాత్రం కడిగేస్తా ఉంటా అనమాట. మళ్ళీ అదేంటో చిన్న గిన్నెలు కడగాలంటే నాకు అస్సలు ఏమంటారు చెయ్యి రాదు. చిన్నవి మాత్రం ఏసేస్తా షింక్‌లో. పెద్ద గిన్నెలు మాత్రం ఎప్పటికప్పుడు కడిగేస్తాననమాట. అంటే చిన్నవైతే డిష్ వాషర్‌లో పెట్టేయొచ్చు కదా! అందుకని. ఆ తర్వాత ఇంకా గుమ్మం తుడిచేస్తున్నాను. యాక్చువల్‌గా మార్నింగు ఈ పని గాని లేకపోయుంటే పూజ చేసుకోవాలి. కాకపోతే ఇంకా బయటవన్నీ క్లీన్ చేయడం, ఆ మొక్కలు తీసుకురావడం లేట్ అయిపోయింది. సో, అందుకని చెప్పి ఇంకా ఉదయం అయితే పూజ చేయలేదు. ఇంక ఇల్లంతా ఒకసారి మాప్ పెట్టేస్తే సాయంకాలం చేసుకోవచ్చులే అని చెప్పి ఇంక ఇల్లంతా అంటే యాక్చువల్‌గా గురువారం మాప్ పెడతాను. ఇంకా ఆ రోజు కొంచెం వీడియో ఎడిటింగ్ పని ఉండి అవ్వలేదనమాట. సో, అందుకే. నాకు ఖచ్చితంగా అనుకున్న రోజు ఆ పని అయిపోవాలి. ప్రతి వీకు థర్స్‌డే అలాగే మండే ఈ 2 డేస్ మాత్రం అంటే కంప్లీట్‌గా వాష్‌రూమ్స్ క్లీన్ చేయడం, ఇల్లు క్లీన్ చేయడం అనేది కంపల్సరీ. అయితే ముందు రోజు వాష్‌రూమ్స్ క్లీన్ చేశాను గానీ, వీడియో కొంచెం షార్ట్స్ ఎడిట్ చేస్తా ఉండడం వల్ల ఇల్లు మాప్ పెట్టలేదు. ఇంక ఇవాళ కూడా అసలు సరేలే సాటర్డే పెడదామని ఒకవైపు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకోవైపు ఛ! అదేంటి ఇంకా ఇల్లు మాప్ పెట్టలేదేంటి అని నాకు నేనే తిట్టుకుంటున్నాననమాట. సరే అని చెప్పేసి ఇంకా పెట్టేసా మొత్తానికి. సాటర్డే కావాలంటే పూజ మందిరం వరకు పెడతాను. వీక్‌లో 2 డేస్ మాత్రం పెడతానండి ఇల్లు మొత్తం. ఎంతుందండి బాబు ఇల్లు చాటంతా. ఇల్లు తుడిచేటప్పుడే తెలుస్తదనమాట. ఏంట్రా బాబు ఇంత పెద్ద ఇల్లు అని చెప్పి. సో, ఇంక ఇల్లయితే మాప్ పెట్టేసి ఇదిగోండి కాకరకాయ అయితే ఉడికిపోయింది. ఆ వాటర్ అంతా వంపేసాననమాట. వంపేసి ఇంకా పోపు ఏం పెట్టుకోవట్లేదు. జస్ట్ కొంచెం ఆయిల్ ఏసేసి, అందులో ఈ కాకరకాయలేసేసి అందులో ఇందాక సాల్ట్ ఏసాను. కాకపోతే ఏంటంటే, ఆ నీళ్ళన్నీ వంచేస్తాను గదా! సో, సాల్ట్ తగ్గిపోద్ది. అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ ఏసాను. మళ్ళీ పల్లి కారంలో గూడా కొంచెం ఏస్తాం గాబట్టి చూసేసుకోవడమే.
అయితే వీటికి తీగలు ఇందాక కట్ చేద్దాం అనుకున్నాను, కట్ చేయాల, ఇప్పుడు కట్ చేశాను అనమాట. సో ఆయిల్లో ఇలాగే వదిలేస్తే వాటి మటుకు అది మగ్గుతూ ఉంటుంది. అవి మగ్గిన తర్వాత ఆ కారం అయితే కలిపేసుకోవడమే. రైస్ కూడా వేడిగా వండుకున్నాను, అంటే మార్నింగ్ వాళ్ళ వరకు ఫ్రైడ్ రైస్ వరకు చేసి పంపించేశాను. ఇంకా ఫ్రైడే నేను తినను ఎగ్ ఫ్రైడ్ రైస్, సో అందుకని మళ్ళీ నా కోసం చేసుకుంటున్నా కాకరకాయ ఫ్రై. నిజంగా అండి చాలా ఇష్టం నాకు కాకరకాయ. ఇష్టమైనా కానీ ఎక్కువగా వండలేను, ఎందుకు అంటే ఇంట్లో పిల్లలు మూడు ఎలా ఉంటుందంటే ఒకసారి తింటారు ఒకసారి తినరు. కలిపి పెడితే మాత్రం తినేస్తారు, లేదు అంటే మాత్రం అస్సలు తినరు అనమాట. మా ఆయనేమో మంచిది, హెల్త్కి చాలా మంచిది, వారం వారం వండు అని అంటారు, కానీ తీరా వండిన తర్వాత మాత్రం ఇంకేం లేదా అని అడుగుతారనమాట. సో పప్పు ఉంది కాబట్టి పప్పు కాంబినేషన్ కాకరకాయ ఫ్రై బాగుంటుంది కదా, అందుకని ఇంక ఇవాళ అయితే చేస్తున్నాను. సో అంతే, కొన్ని కొన్ని ఆరోగ్యానికి చాలా మంచివైనా సరే మనం తరచూ పెద్దగా వాడం కదా. అయితే ఇంకా కాకరకాయ మట్టుకు కాకరకాయ వేగుతూ ఉంది. ఇంక ఇక్కడైతే పల్లి కారం అయితే చేసుకుంటున్నా. యాక్చువల్గా మిక్సీలో చేయాలి, కాకపోతే కరెంట్ పోయింది. సరే కరెంట్ పోయింది కదా అని చెప్పేసి ఇంక నేనైతే ఇలా దంచుతున్నాను. తీరా దంచుతున్నప్పుడు కరెంట్ వచ్చింది. ఫస్ట్ ఏంటి అంటే వెల్లుల్లిపాయలు ఒక చిన్న సైజు ఒక 2-3 వెల్లుల్లిపాయలు దంచుకొని పక్కన పెట్టుకున్నా. అదే రోట్లో ఫ్రై చేసుకున్న పల్లీలు, ఆ తర్వాత అంటే పల్లీలు కొంచెం దంచేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయి, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారము, అంటే ఒక పావు స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ కారం అనమాట. సో అన్నీ ఒకసారి ఇలా దంచేసుకుంటే ఆ పొడి దాని మీద వేసేస్తే బాగుంటుంది. పుట్నాల పప్పు కూడా వేద్దాం అనుకున్నాను, కాకపోతే మర్చిపోయాను. కొన్ని పుట్నాల పప్పు కూడా వేసుకొని దంచుకుంటే పల్లీలు, పుట్నాలు, ఎండుమిరపకాయలు వేస్తారు కొంతమంది. ఎండుమిరపకాయల కంటే కూడా మామూలు కారం కూర, అదే మనం కూరలో వేసుకునే కారమే బాగుంటుందండి, నాకు ఇలాగే ఇష్టము. సో ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వేసేసాను మొత్తం అంతా, అంటే కాకరకాయ వేగిన తర్వాత ఇంక ఇదైతే వేసేసి సిమ్లో పెట్టేస్తే అది మంచిగా ఎర్రగా వేగిపోద్ది. ఆ తర్వాత అన్నంతో పెట్టుకొని తింటే బాగుంటుంది. స్టఫింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకరకాయలని చూడండి, ఇందాక మనం ఉడికించుకున్నాం కదా, ఉడికించుకున్నప్పుడు ఆ వాటర్ అంతా వంపేసి అప్పుడు ఈ పల్లి కారము అందులో స్టఫింగ్ పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కానీ నాకేంటి అంటే ఇంకా ఆయిల్లో అది వేగుతూ ఉంటుంది కదా, టైం సేవ్ అవుద్ది కదా అన్నట్లుగా ఇంక ఇట్లా చేసుకున్నాను అనమాట. సో మీ ఇష్టం, మీరు స్టఫింగ్ పెట్టుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది, లేదు కాకరకాయలని ఫ్రై చేసుకొని పైన ఇలా కారపొడి జల్లేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. సో అదైతే సిమ్లో పెట్టా, వేగుతూ ఉంది. ఇంక ఈ లోపల ఈ రోల్ అది కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. రోల్ అట అస్సలు అలా ఉండకూడదంట, అంటే వాడేసి అలా ఉంచేయకూడదు, వాడుకున్న వెంటనే క్లీన్ చేసి పెట్టుకోవాలి అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను చిన్నది ఏదైనా అల్లం ముక్క దంచినా సరే వెంటనే కడిగేసి పెట్టుకుంటా అనమాట. సో ఆ తర్వాత ఇదిగోండి వేడి వేడిగా అన్నము, కాకరకాయ వేపుడు, కాకరకాయ పల్లి కారం బాగుంటుందండి. పల్లీల పొడి నేను మెత్తగా పౌడర్ చేయలేదు, కొంచెం పలుకుగా చేశాను. అలాగే పచ్చిమిర్చి పప్పు ముందు రోజు చేశాను కదా, సో పప్పుతోటి పల్లి కారము చాలా బాగుంటుంది. నాకైతే వేడిగా తినాలైతే, పప్పు తినాలి అంటే అన్నం వేడిగా ఉండాలి. అన్నం చల్లగా ఉంటే మాత్రం పప్పు అస్సలు ఎక్కదు నాకు. వేడి అన్నం అందుకే వండుకున్నాను ఇప్పుడు మళ్ళీ. వేడి అన్నము, పప్పు చల్లగా ఉన్నా పర్లేదన్నమాట. కాకరకాయ ఫ్రై, సో కడుపు నిండా తినేస్తాను నేనైతే. కానీ ఇదంతా చేసుకొని తినేసరికి నాకు 2 అయిపోయిందండి. అంటే అవంతా క్లీన్ చేసి, ఈ పని చేసి, ఆ పని చేసి, ఇంకా అలాగ తినిన వెంటనే నిద్ర వచ్చింది. వెళ్ళి కొంచెంసేపు పడుకున్నాను. పడుకొని ఇంకా అలాగా వీళ్ళైతే 4:45 అలా అయింది, వీళ్ళు వచ్చేసారు. అప్పుడు వాళ్ళు వేసుకుని వచ్చి పెడతారు. బాగాలేదు, నాకు అలవాటు అవ్వలేదు. అలవాటు అవుతుంది. అదే ప్లాన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హాయ్ బాయ్. ఇంక మా వాళ్ళైతే వచ్చేసారండి. వచ్చి రాగానే అమ్మ ఏం చేసావు అని అడుగుతారు. సో నేను ఏం చేయలేదు బాబు అని చెప్పి, అంటే యాక్చువల్గా కేక్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అన్నం తినిన వెంటనే నిద్ర వచ్చేసింది, పడుకునేసా అనమాట. సో ఇంకా పడుకొని లేచిన తర్వాత చిన్నది వీడియో ఎడిటింగ్ ఉంటే షార్ట్స్ ఎడిట్ చేస్తా కూర్చున్నాను. కేక్ అయితే చేయలేదు, రవ్వ కేక్ చేద్దామని. సరే నైట్కి చేస్తానులే అని చెప్పా. ఇంక ఇప్పుడేమో ఇంక ఇలా బన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పీనట్ బటర్, మొన్న చేశాను కదా బన్స్ పీనట్ బటరు, సో అవి స్కూల్కి అయితే అవే పెడుతున్నాను బ్రేక్. సో ఇంక ఇవి అయిపోయాయి అనమాట, లాస్ట్ బన్స్ ఇవి.
సో వీళ్ళు క్రీమ్ చూసారా, పీనట్ బటరు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా అయిపోయింది గట్టిగా. బయట కనుక పెట్టేస్తే మనకి నార్మల్గానే ఉంటుంది. సేమ్ మనకి ఎలా ఉంటుందంటే చూడండి, నటేలా ఉంటుంది కదా, సో అలా ఉంటుందండి. బాగుంటుంది. మా పిల్లలకి మాత్రం అసలు ఎంత ఇష్టమో ఇలా. సో మళ్ళీ చేయమన్నారు. కాకపోతే దగ్గుతున్నారేమో అని చెప్పి, కాకపోతే దీన్ని నేను బ్రౌన్ షుగర్తోనే చేశాను. నాకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పండి, షుగర్కి బదులుగా బెల్లం మంచిదా, బ్రౌన్ షుగర్ మంచిదా, ఈ రెండిట్లో ఏది మంచిది అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఒక్కొక్కసారి బెల్లం వాడుతున్నా, ఒక్కొక్కసారి బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. సో రెండిట్లో ఏది మంచిదో నాకు చెప్తే నేను అదే వాడతాను కంటిన్యూగా, ఇంకా అసలు షుగర్ తీసుకురాకుండానా. సో ఇంక వీళ్ళకైతే ఇంక ఇలాగా బ్రెడ్ మీద అది పెట్టేసా. వాళ్ళైతే ఇంక ఫ్రెష్ అవుతూ ఉన్నారు. పాలు కూడా మరగబెట్టేశాను. సో అవి కనుక అక్కడ పెట్టేస్తే ఇంకా పాలల్లో బ్రెడ్ పెట్టుకొని తినేస్తారు. ఇంక ఈవినింగ్ స్నాక్ ఇదే అనమాట. కేక్ ఏంటి అంటే నైట్కి చేస్తాను, కొంచెం పూజ అది చేసేసుకొని తర్వాత నైట్కి చేద్దాం. నైట్కి అయితే చేస్తాను కేకు. ఇంక ఇక్కడేమో జస్ట్ పాలు చేస్తున్నాను, ఆ బన్స్ పాలు అనమాట. ఈవినింగ్ స్నాక్ ఇదే. పాలలో ఏమేను జస్ట్ కొంచెం షుగర్, అదే బ్రౌన్ షుగర్ కొంచెం వేసాను అంతే. పాలు అక్కడ పెట్టేసాను. ఇంక మా వారికి కూడా టీ అయితే ఏమీ లేదు, పాలే వేడిగా ఇచ్చేసాను అనమాట. గ్రీన్ టీ పెట్టిస్తానంటే సరేలే వేడిగా పాలు ఉన్నాయి కదా తాగేస్తానులే అని చెప్పి అది తాగేసి ఆకలేస్తుందని బన్స్ అయితే తిన్నారు వాళ్ళు. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా తలస్నానం చేసేసా. ఇది చూసారా అండి డ్రెస్సు, మొన్న తెప్పించుకున్నాను కదా, ఆ డ్రెస్ మాత్రం చాలా బాగుందండి. తెప్పించినప్పుడు లైట్ క్రీమ్ కలర్, నా వెనకాల గోడ ఉంది కదా, ఆ గోడ కలర్ అనమాట. కానీ వాష్ చేసినప్పుడు రెడ్ కలర్ డ్రెస్తో ఇది కూడా వేయడం వల్ల ఇది చూడండి లైట్ పింక్ అయిపోయింది. ఏంటంటే రెడ్ కలర్ కూడా కాదు, రెడ్ స్కై బ్లూ కలరు కలిపి ఉతికాను. ఈ క్రీమ్ కలర్ కాస్త పింక్ కలర్ అయిపోయింది చూసారా. కానీ అది ఎలా అయిందో కానీ మొత్తం డ్రెస్ అంతా అయ్యిందండి. అంటే ఎవరో అడిగారు, నేను ఆ షార్ట్ పెట్టినప్పుడు అలా ఎలా అయ్యింది, అంటుకుంటే కొంచెం కొంచెమే కదా అంటుకోవాలి, డ్రెస్ మొత్తం డై వేసినట్టు అయిపోయింది ఏంటి, అలా ఎలా అయ్యింది అని. నిజంగానేనండి, ఈ విషయంలో నేను ఆనందపడాలో బాధపడాలో కూడా నాకు అర్థం కాలేదు. క్రీమ్ కలర్ డ్రెస్ కాస్త పింక్ కలర్ డ్రెస్ అయిపోయింది, అది మాత్రం నిజంగా షాకే. కానీ డ్రెస్ మొత్తం అయ్యిందండి, కంప్లీట్గా డ్రెస్ మొత్తం కలర్ చేంజ్ అయ్యిందనమాట. ఎక్కడా కూడా లేదు. ఇంకా స్కై బ్లూ కలర్ పర్పుల్ కలర్ అయింది కదా, ఆ డ్రెస్ కొంచెం ప్యాచెస్గా ఉండిపోయింది. కానీ ఈ పింక్ కలర్ మాత్రం అండి మొత్తం అంతా కంప్లీట్గా కలర్ అయితే చేంజ్ అయిందనమాట. సో ఆ విషయంలో కొంచెం ఆనందపడ్డాను. డ్రెస్ అయితే బాగుంది, కాకపోతే లైనింగ్ రాలేదు, కంప్లీట్గా ప్లెయిన్ వచ్చింది, అంటే పలచగా వచ్చింది. సో ఎవరైనా సరే లైనింగ్ లేదు అనుకున్న డ్రెస్సులకి మీషోలో నేను పెట్టికోట్స్ తెప్పించుకున్నానండి, చాలా బాగున్నాయి. ఫుల్ లెంత్ పెట్టికోట్స్ అనమాట. ఎలా అంటే ఇంకా మనకి లైనింగ్ లాగా, అంటే డ్రెస్ లోపల లైనింగ్ లాగా వస్తుంది అనమాట. అవి చాలా బాగున్నాయి. 250కి 2, ఒకసారి మీషోలో చెక్ చేయండి. అయితే కేక్ చేస్తున్నాను కదా, సరే షార్ట్లో పెడదాంలే అని చెప్పేసి షార్ట్ ఫామ్లో తీసా అనమాట. సో ఇదిగోండి కేకు, రవ్వ కేకు. ఇది వరకు ఒకసారి చూపించాను, కానీ ఎప్పుడైనా సరే మీకు కావాలి అంటే షార్ట్స్లో ఉంటే చూసుకోవచ్చు కదా అని షార్ట్లో తీసా అనమాట. చూడండి చాలా ఈజీగా సింపుల్గా పాలతో చేసిన రవ్వ కేక్ అనమాట. సో ఎలా చేసానో ఒకసారి చూపించేస్తాను. ఒక కప్పు రవ్వ అండి, ఒక పావు కేజీ రవ్వ అనుకోండి. ఇది ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ కాదు, ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వని అట్లాగా జస్ట్ ఒక 2-3 పల్స్ ఇచ్చేసి పౌడర్ చేసుకోండి. అంటే మరి మెత్తగా పౌడర్ కాదు, కొంచెం పౌడర్ చేసుకోండి అంతే. ఒక కప్పుకి 1/2 కప్పు లేదా 3/4 కప్పు తీసుకోండి షుగరు. నేనైతే హాఫే తీసుకున్నాను. ఒక పావు కప్పు ఆయిల్ అనమాట. ఒక కప్పు రవ్వ, 1/2 కప్పు షుగరు, పావు కప్పు ఆయిల్. తర్వాత ఇదిగోండి కొంచెం వెనిలా ఎసెన్స్, ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్, ఇలాచీ పొడి కంపల్సరీ. నేనేంటి అంటే ఇలాచీ దంచుకొని ఆ పైన ఉన్న గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అవి తీసేసి లోపల సీడ్స్ వరకు దంచుకొని వేసుకున్నాను. తర్వాత పాలు వేసుకొని కొంచెంగా ఇలా కలిపేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకొని అది కొంచెం మిక్స్ అయ్యి కొంచెం ఒక 10 మినిట్స్ నానిన తర్వాత అప్పటికప్పటికే ఈనో మాత్రం అండి కలిపి అలా ఉంచకూడదు. మీరు ఈనో వద్దు అనుకుంటే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి బేకింగ్ పౌడర్ కూడా సరిగ్గా పొంగదు. సో అప్పుడు ఈనో ఏంటి అంటే మనకి ఎగ్ లేకపోయినా సరే చాలా సాఫ్ట్గా బాగా పొంగుతాయండి, కేక్ మాత్రం చాలా బాగా వస్తుంది. సో పావు కేజీకి ఒక ఈనో ప్యాకెట్ అయితే సరిపోద్ది అనమాట. సో ఈనో వేసి వెంటనే మిక్స్ చేసేసి పెట్టేయాలి. అయితే పిల్లలు తినొచ్చా, చిన్నపిల్లలకి పెట్టొచ్చా అని, అది ఏం కాదు కదా, మనం ఎలాగో ఈనో తింటాం కదా. సో నేను ఎప్పుడైనా ఒకసారి చేస్తాను కాబట్టి పర్వాలేదు అని అనుకుంటాను. మా పిల్లలకు కూడా పెడతాను నేను ఆ కేకు. సో నాకైతే పెద్ద టేస్ట్ ఏం డిఫరెన్స్ ఏం రాదు, తినిన తర్వాత కూడా ఏం పెద్ద
ఏమనిపించదు. సో ఆ తర్వాత ఇంకా కేక్ అయితే చేసేసి మా వాడిని అయితే పిలుస్తూ ఉన్నాను అనమాట. ఏంటంటే ఇందాక వాడిని తిట్టాను, సో అందుకే వాడు అలిగి పడుకున్నాడు. రారా అని చెప్పేసి ఇంకా అంటా ఉన్నా అనమాట. వాడు మాత్రం రానని చెప్పి అదిగోండి ఎలా వేషాలు వేస్తూ ఉన్నాడో చూడండి. మా ఆయన మాత్రం తలకి ఆయిల్ పెట్టుకుంటే నన్ను తీయకే బాబు వీడియో అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. అసలు తలకి ఆయిల్ అంటే రేపు మార్నింగ్ తలస్నానం చేయడానికి ముందు రోజు ఆయిల్ పెట్టుకుంటారు. సో ఆయిల్ ఫేస్తో మాత్రం అసలు బయటకి ఎక్కడికి వెళ్ళరు, వీడియో తీసినా కూడా ఒప్పుకోరు అనమాట. అందుకే జస్ట్ ఫేస్ వరకే తీస్తున్నాను. అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో కేకు చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.